బాబు ఇలా ఇరుక్కున్నావు. ఏంటి నాకెంత ఆనందాన్నిచ్చి నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది. మరి ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే లారీలో తెచ్చి అడవుల్లో పడేసావు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, నిన్నటి దాకా సైలెంట్ మోడ్లో ఉండేదాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్కి వచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్. ఐయామ్ సో ఎక్సైటెడ్. బాగుంది రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకొని 3 టెస్ట్లు పాస్ అయ్యావు. ఐ లవ్ యూ. ఆ 3 words చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. అందుకే అది చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరల్లీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజ్, మా వాళ్ళని దొరికితే చేస్తాం. డిస్కవరీ ఛానల్లో చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబ్ చేసి కింద వాళ్ళ మనుషులు చేసి ఎటు వెళ్తే సిటీ వస్తుందో ఎటు వెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా? ఎన్ని కలువ పూలు! లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. నీకు పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను. కలువ పూలు అంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు. అక్కడ చూడు. ఏంటది? పొగ మంచా? ఓకే, డాబా అయినా ఎండాలి, లేకపోతే ఊరైనా ఎండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. నందిని ఇటే వస్తుంది, నేను ఎదురు చెప్పి మేనేజ్ చేస్తాను, నువ్వు కూడా మేనేజ్ చేసే. ఇక్కడ కూర్చొని ల్యాప్టాప్ లో హ్యాపీగా నా మరదల మొహం చూడొచ్చు. అదే డాన్స్ క్లాస్కి వెళ్తే ఆ టీచర్ జిడ్డు మొహం చూడలేక చేస్తున్నాను. ఏమన్నా? ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పుడే చూసావు నువ్వు? లుక్, మీ మరదలు అందంగా ఉంటే పూజ చేసుకో, భజన చేసుకో, కానీ నేను మాత్రం అందంగా లేనని కామెంట్ చేయకు. మీరు బ్యాడ్గా ఉన్నారు నేను ఎప్పుడు అనలేదే. నా మరదలు మీకంట చాలా అందంగా ఉందని చెప్తున్నాను. మరదలు మరదలు మరదలు, మీ మరదలు ఇక్కడికి రమ్మను, ఆమె బెటర్ నేను బెటర్ చూసుకుందాం. నా బుజ్జి బంగారు ఎక్కడ పడితే అక్కడికి రాదు. మీరు చూడాలనుకుంటే మీరు ఇంటికి వచ్చి చూసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పు ఎక్కడికి రావాలి? అడ్రస్ ఇవ్వు. 1 minute. ఇదిగో, ఇదే నా అడ్రస్. ఈ మరదల్ని చూస్తానుగా, ఎవరు బెటర్ చూసుకుందాం. Come on. What happened? పనికి రాదు. వాడు అంత గట్టిగా చెప్తున్నాడంటే వాడి మరదలు నాకంటే అందంగా ఉంటుందేమో. పాపు, నువ్వు చెప్పేది తప్పు. అలా నవ్వకపోతే వాడిని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా కొత్త ఐడియా ఇవ్వచ్చుగా. నువ్వు ఒక్కొక్కసారి కట్టి చూపించు, మేము సెలెక్ట్ చేస్తాం. అది కరెక్ట్. బాయ్ ఫ్రెండ్. బ్యాక్.
How was it? Bad. Wow! Super! నిజంగానా? ఎస్ మేడం వాడి మరదలు మిమ్మల్ని ఈ చీరలో చూస్తే ఇదే చీరతో ఊరేసుకొని చచ్చిపోతుంది. Is it? ఒకవేళ దీనికన్నా వాడు మరదలు బాగుంటే ఇది ఈ చీరతో ఊరేసుకుని చచ్చిపోతుందా? ఏయ్ జస్సీ! అబ్బా అబ్బా నిన్ను రిషి గారిని చంపేస్తా. Come in. Oh. Go back. Go back. మమ్మీ యూనో రోజు నా మొదలు ఇటు నుంచి వస్తే తన కాళ్ళు కందుకుండా 2-3 బకెట్స్ ఆఫ్ ఫ్లాష్ ఫ్లో వేస్తాను. యూనో షీఈ్ బ్యూటిఫుల్. నేను అడిగానా? నువ్వు అడిగినా అడగకపోయినా షీఈ్ బ్యూటిఫుల్. నువ్వు ఇక్కడ కదా అక్కడికి వెళ్ళి కూర్చో. హలో, మనుషులకే పూలు అవసరం కానీ పువ్వుకి ఇలాంటి పూలు అక్కర్లేదు. అబ్బో ఎవరమ్మ పువ్వు? నేనే. అలాగా అక్కడికి వెళ్ళి కూర్చో. డార్లింగ్ స్వీట్ హార్ట్ చెల్లం బంగారం జాను, నీకోసం ఫ్యాన్స్ వచ్చారు. ఫ్యాన్స్ పాప వచ్చి ఆటోగ్రాఫ్ పెట్టెళ్ళిపోమ్మా. ఓకే. ఏయ్ తను రాదంట, నేను రమ్మంటాను. ఏయ్ పూలు తొక్కుండరా. కమ్. లుక్, దట్స్ మై మర్దల్. దేవుడా, వీడి మరదలు కంటే నేనే అందంగా ఉండాలి చూడు. ఆ కళ్ళు చూడు. ఆ 2 కళ్ళు చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది, కానీ చూడలేము. అవి కళ్ళంటే, ఇవి కళ్ళా? హే. అలా ఆ లిప్స్ చూడు, రోజ్ పెటల్స్ కంటే ఎంత సాఫ్ట్గా ఉన్నాయి. ఆ కింద లిప్న పట్టుకుని లాగి కొరికితే అవి లిప్స్ అంటే. నీ బండ పెదలు చూడు ఆనే. హే, ఎవరికన్నా బాడీలో ఒక్క చోటే నడువు ఉంటుంది. నా మరదలకి ఒళ్ళంతా నడువే. ఆ నడువుని అలా పట్టుకుని పడుకోవాలి. ఇలాంటి మరదలను వదిలేసి నీ కళ్ళు బాగున్నాయి, నీ ఒళ్ళు బాగుందంటే నేను ఎలా ఒప్పుకుంటాను? హే, ఎలా ఉంది నా మరదలు? చండాలంగా ఉంది. Oh God. సారీ చిత్ర, నేను కావాలని చేయలేదు. సాలిడ్గా ఉంటే రాడ్ అనుకొని లాగాను. హ్యాండ్ అని తర్వాత తెలిసింది. ఛీ! నాకు లవ్ అంత అవసరమా? లవ్ తెలీదు, లవర్తో ఎలా ఉండాలో తెలీదు. ఏదో టైం ఉంది కదా అని ట్రై చేద్దాం ఆశపడ్డా. ఆశపడితే సరిపోద్దా? రాసి పెట్టి ఉండాలిగా. ఉన్న ఇమేజ్ కూడా గాల్లో కలిసిపోయేలా ఉంది. నీహా, నీకు నాకు లవ్ వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే నేను లవ్ డ్రాప్ అయిపోతున్నాను. ఏంటి? రిలాక్స్. ఇక్కడ నుంచి లవ్ పేరుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అందుకే నా లవ్ని చెప్పేస్తున్నాను. నిజమా? నమ్మట్లేదా? దీని మీద 100% లవ్ డ్రాప్. పెద్ద రిలీఫ్. నా వల్ల ఎవరు సఫరైనా నేను తట్టుకోలేను. నన్ను నువ్వు అర్థం చేసుకుని లవ్ డ్రాప్ అయినందుకు థ్యాంక్ యూ టోనీ. లవ్ మటాష్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ అయిపోదాం. నీతో ఫ్రెండ్షిప్ కి ప్రాబ్లం ఏంటి టోనీ? బేసిక్ గా నువ్వు మంచోడివి. అసలు నువ్వు ఫ్రెండ్షిప్ కి సూపర్. కమాన్, చేయగలవు. కమాన్ టోనీ. కానీ ఒక కండిషన్, లవ్ ఫెయిల్ అయినా తట్టుకోగలిగాను.
కానీ ఫ్రెండ్షిప్ ఫెయిల్ అయితే నేను తట్టుకోలేను. చాలా సిన్సియర్ గా ఉండాలి. ఓకేనా? అరే ఇక్కడ నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మన ఇద్దరం ఏంట మన ముగ్గురు 3 idiots. All is well. ఫనీ గాయ్. ఎవరితో మాట్లాడుతుంది? రాకేష్తో. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఫ్రెండ్వి కదా. ఎక్కడైనా ఫ్రెండ్ లవర్ అవుతాడు గాని లవర్ ఎప్పటికీ ఫ్రెండ్ అవ్వలేడు. నువ్వయ్యావా? నేను అవలే. ఏంటి? నేను అవలే. ఏయ్ ఏమన్నా? అదే నేను అవలే అవ్వలేదా అని అర్థం అన్నమాట. రేపు రాకేష్ వస్తున్నాడు. ఏంటి అంతటల్గా చెప్తున్నావు? అప్పుడే 15 రోజులు అయిపోయింది. టైమే తెలియలేదు. అవును, ఎప్పటి నుంచో అడగాలనుకున్నాను. అసలు నీకా రాకేష్ గడికి లవ్ ఎలా మొదలైంది? అదో పెద్ద కథలే. అమ్మో, చిన్నగా చెప్పు. మొన్న మన ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాం, గుర్తుందా? 6 నెలల ముందు వరకు మేము ఆ ఎదురు ఫ్లాట్లోనే ఉండేవాళ్ళం. రోజు కాసేపైనా వాళ్ళతో గడపడం నాకు అలవాటు. ఒకసారి వాళ్ళంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. డిస్ప్యూట్లో ఆ ల్యాండ్ అవతల వాళ్ళకి వెళ్ళిపోయింది. కొన్ని గంటల్లో ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. అవతల వ్యక్తిని కలిసి మాట్లాడదామని వెళ్ళా. అతనే మినిస్టర్ కొడుకు రాకేష్. నేను అడగగానే అర్థం చేసుకుని రాకేష్ ఆ ల్యాండ్ని ఓల్డేజ్ హోమ్కి తిరిగి ఇచ్చేశాడు. థ్యాంక్ యూ సో మచ్. 2 రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి పెళ్లి చేసుకోమని అడిగాడు. అతను అడిగిన పద్ధతి నాకు నచ్చింది. ఓకే చెప్పేశాను. అలా మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఏంట్రా? టైటానిక్ అంత గొప్పగా ఉంటదనుకున్నా మీ లవ్ స్టోరీ. వ్యాపారమా? మీ ఇద్దరు కలిసి కొట్టేట్టుకుంటే అందరినీ కొట్టేయచ్చు. ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటి? ఇప్పుడు బేసిక్ గా ఆడికి నువ్వు కావాలి, నీ కాడి ల్యాండ్ కావాలి. అందుకే ఆడు ముందు నీకు కావాల్సింది నీకు ఇచ్చి ఓ 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఆడికి కావాల్సింది నిన్ను అడిగాడు. నువ్వు ఇంకా ముదురు. పెళ్లికి నువ్వు అంటే ల్యాండ్ ఎక్కడ లాగేసుకుంటాడో అని భయం వేసి ఎటు ఏమన్నా పెళ్లి చేసుకోవాలిగా, అది ఈడే ఎందుకు కాకూడదని ఈడితో సెటిల్ అయిపోయావు. ఫ్యాంటాస్టిక్ బిజినెస్ ప్రపోజల్. ఈ మొత్తం స్క్రీన్ ప్లేకి లవ్ అనే కలర్ కోటింగ్ ఒకటి. నాది లవ్ కాదని నువ్వెలా అంటావు? అంటాను, 100 సార్లు అంటాను. ఎందుకంటే రాకేష్ గడు నీకు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు. రాకేష్ నా మనసులో లేడని నువ్వెలా డిసైడ్ చేస్తావు? పోనీ అదే మనిషిని అడుగు. ఆ రోజు 10 నిమిషాల్లో నీ ప్రాణం పోతుందనగా నీకు చిత్ర గుర్తొచ్చింది, నీ ఫ్యాషన్ డిజైన్ గుర్తొచ్చింది, ఆఖరికి ఢిల్లీలో తిన్న పానీపూరి కూడా గుర్తొచ్చింది. కానీ 15 రోజుల్లో పెళ్లి చేసుకోబోయే వీడు మాత్రం గుర్తురాలేదు. పానీపూరికి ఉండే వాల్యూ రాకేష్ గడ లవ్వకు లేదా? అమ్మని అమ్మ, నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ తొక్కలో పానీపూరి గడి కోసం అనవసరంగా లవ్ లో డ్రాప్ అయ్యానా కదా? ఫ్లోలో నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. నేను వెళ్ళి పానీపూరి తినేసి వస్తా. ప్రాణం పోతుందనగా 15 రోజుల్లో పెళ్లి చేసుకోబోయే వీడు మాత్రం గుర్తురాలేదు. రాంబాబు ఉన్నాడమ్మా? లోపల ఉన్నాడమ్మా. ఏంటందరూ ఇక్కడే ఉన్నారు? ఇళ్ళకెళ్ళరా? ఎక్కడికి వెళ్తాం? రాంబాబు ఏం చేస్తున్నావు? దోసకాయ ఆమ్లెట్ వేస్తున్నానండి. గంగారు మీరేంటి ఇక్కడ? ఏం లేదు, బాగా అఖిలేసాలో బయటకు వచ్చా. వంట కూడా వచ్చా నీకు? ఏదో కొద్దిగా అండి, వాంటర్ బతు కదా. రాంబాబు ఫ్రిడ్జ్ లో బీర్లు లేవేంటి? గంగారు నాకు తాగడం అలవాట్లేదండి, అందుకే పెట్టలేదు. గెస్ట్లు వస్తే కష్టం కదా, ఎవరు తెప్పించు. ఎవరికి? మీకే? ఇంకెవరికి? నాకే. ఆహా, చిన్నదా పెద్దదా? ఓ రాంబాబు, చిన్నదైతే స్పెసిఫిక్ గా చెప్తారు కదయ్యా, పెద్దదే. ఓహో అలాగే తెప్పించు. మాయా ఆల్రెడీ పంపించాను. ఆల్రెడీ అదే పనిలో ఉన్నావు. సరే తొందరగా పంపించు. జీవితంలో ఎదుగుతున్నప్పుడు నాలాంటి సీనియర్స్ తో ఇలాంటి ఈవినింగ్ స్పెండ్ చేయడం చాలా ప్లస్ అవుతుంది తెలుసా? రాంబాబు, నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందయ్యా. నువ్వు నా ప్రొడక్ట్వి. ఇప్పుడు మనం ఆఫ్ డ్యూటీ. ఎక్కువ రెస్పెక్ట్ వద్దు, టెన్షన్ వద్దు, ఫీల్ ఫ్రీ. ఓకే? ఫ్రీ. ఆమ్లెట్ లో కారం కొంచెం ఎక్కువే. ఓహో, బాగా కారం ఎక్కువ తింటారండి? అలాగే వేస్తానండి. రాంబాబు, గంగారు ఇప్పుడు దాకా ఎంతమంది లవ్ చూస్తుంటావు? అదే మనకు కుదరలేదండి. పోనీ నన్నెంతమంది లవ్ చేస్తుంటారు అనుకుంటున్నావు? మిమ్మల్ని ఎవరో చేసి ఊరుకోండి, ఏం మారుతున్నారు? అదేంటి అంత మాట అనేసా? నేను అందంగా లేనా? గంగారు ఇక్కడ అందం పాయింట్ కాదండి, మీలో ఎక్కడో చిన్న మగతనం ఉందండి. మగతనం ఏమో ఫోర్ గ్రౌండ్ లో ఉందండి, ఆడతనం ఎక్కడో బ్యాక్ గ్రౌండ్ లో ఉందండి. అసలు ఉందా లేదా అన్నది మీకు డౌట్, మాకు డౌట్.
ఇంత కన్ఫ్యూజన్ లో ఏ కుర్రోడు ముందుకు వస్తాడండి? ఇదిగోండి ఆమ్లెట్, నేను పట్టుకుంటాను, ఇచ్చాను. కానీ నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యారా అనుకుంటున్నారా? అదేంటి? పోనీ ఎవడైనా పొరపాటున లవ్ లెటర్ ఇచ్చాడా? లేదు. ఎవడైనా తెగించి ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదు. పోనీ పువ్వో పండో చేతిలో పెట్టాడా? లేదు. కనీసం ఎవడైనా కన్ను కొట్టాడా? లేదు. అంత దూరం ఎవడుకుంది? చెప్పండి గంగారు. రాంబాబు, నన్ను తిడుతున్నావా పొగుడుతున్నావా? పొగుడుతున్నానండి. యూఆర్ స్ట్రాంగ్ లేడీ. కెమెరా ఉమెన్ కాదు, కెమెరామెన్ గంగా. ఇంకెవడొస్తాడండి చుట్టుపక్కలకి? ఇందాకేదో చనువు తీసుకోమన్నారు కదా అని చెప్పి ఆఫ్ డ్యూటీలో చనువు తీసుకున్నాను తప్ప మీరేం మనసులో పెట్టుకోకండి. దాట్స్ ఓకే. కానీ నువ్వు ఇలా చెప్తుంటే నాకు ఒక ఐడియా వస్తుంది. నా బొంగు వస్తుంది. ఇలా బీర్లు గీర్లు దాది నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడా? గంగారు ఏదో ఫ్లోలో సారీ. పర్లేదు, ఫ్లోలో ఓకే. రాంబాబు గంగారు, నువ్వు ఇలా చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది. మేము అడిగేది ఇదే. ఇలా సిగ్గుపడండి, బాగా ట్రాఫిక్ పెంచుకోండి. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు. మేము అడుగుతుంది అదే. సీఎం గారు. సార్. రాంబాబు సార్, నేను ఒకటే మాట చెప్తానయ్యా. దేశానికి నీ ఇలాంటోడు చాలా అవసరం. అలాంటోడు మీడియాలో ఉండటం ఇంకా అవసరం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఒక రాయివి, అమీర్పేట్లో ఒక చిన్న రాయివి. దాన్ని తీసుకొచ్చి నేను శిల్పంగా మార్చాను. ఏమైందండి? ఏమవడం ఏంటి? సీఎం గారు ఫోన్ చేస్తే థ్యాంక్స్ అని పెట్టేస్తావా? నా గురించి మాట్లాడవా? అంత టైం లేదండి. ఆయన థ్యాంక్స్ చెప్పారు, నేను ఓకే అన్నానండి. అయినా ఆయన బెస్ట్ ఆఫ్ లక్ చెప్పగానే థ్యాంక్స్ అనకూడదు. మరి ఏమనాలండి? ఇదంతా గంగదేనండి అంటే చచ్చినట్టు గంగెవరో అని అడుగుతారు. గంగ నా మెంటర్ అండి, నాకు లైఫ్ ఇచ్చిందండి. నా గురించి గంటసేపు మాట్లాడు, ఎవరు ఆపగలరు నిన్ను? క్రెడిట్ అంతా తొప్పేసి. ఎవరు నువ్వు? నా ప్రొడక్ట్ నేనే ఐడెంటిఫై చేశా. సినిమా హీరోకి కట్ చేసినట్టు ఇంత పెద్ద యాడ్ కట్ చేశా. రాత్రి పగళ్ళు నిన్ను తోమితే ఇలా తయారయ్యా నువ్వు. ఏంటి చేయక్కడేస్తున్నావు? కోపం వస్తుందా వచ్చేసిందా? చేతి నవ్వుతున్నావేంటి? సారీ అండి, రియలీ సారీ అండి. నాకు అహంకారంతో కళ్ళు మూసిపోయి నాకు జన్మనిచ్చిన దేవతను మర్చిపోయానండి. గంగారు, మీ బ్యాకింగ్ లేకపోతే నేను ఇంతమందిని కొట్టేవాడినా, మీకు ఇంత మంచి పేరు తెచ్చేవాడినా? ఏం తెచ్చావు? మొత్తం దొబ్బేసావు కదా. ఇక నుంచి ఏం జరిగినా మీరు ఫ్రంట్, నేను బ్యాక్ అండి, ఓకేనా? నేను ఫ్రంట్ నేను చేస్తాను అంటే నేను ఫ్రంట్ లో పెట్టి డైరెక్ట్ గా లేపించేస్తావునా? గంగారు, మీరు ఏడుస్తున్నారా? కాంగ్రాట్స్ అండి. మేము కోరుకున్నట్టు జరుగుతున్నాయి, మీరు మారిపోతున్నారు. మెల్ల మెల్లగా అమ్మాయిలా మారిపోతున్నారు. నేను మామూలు అమ్మాయిని కాదు, ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. అలాంటిది నోట ఏడిపించా. ఆయన నన్ను పరిశీలించమని చెప్పాను కదా, ఎప్పుడైనా చేసావా? కాసేపు చేయి. Extraordinary, రే వీరస్వామి, ఎంతసేపు రా? తొందర కానీ, అవతల బోల్డెన్ ఆర్డర్లు ఉన్నాయి. అయిపోతుందమ్మా. ఏమైపోతుంది పిండాకుడు? కాస్త మంట పెంచు. దరిద్ర పెదవా. ఏంటే ఇది? పెద్దంతర చిన్నంతర లేకుండా చిన్నప్పటి నుంచి చదువు సందలు మానేసి మగాళ్ళ తయారైనా నీకు రెండో పిల్లలు చేసుకోవాల్సిన కర్మేంటే? నోరు మూసుకోండి. మన సరోజ స్వీట్స్ బ్రాంచ్ అమెరికాలో పెట్టాలంటే ఎవరో కొన్ని చూసుకుని పోవాలి. ఏదో డిస్కషన్స్ ఆపి తొందర కానివ్వండి, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. బావగారు, ఎంత స్వీట్లు బిజినెస్ అయితే మాత్రం ఇన్ని స్వీట్ల స్కాన్ ద బ్యాండ్స్. ఇవి నథింగ్ బావగారు. పెళ్లికి 250 వెరైటీలు ప్లాన్ చేసాం. పెళ్లికి వచ్చిన వాళ్ళు షుగర్ తో చచ్చిపోవాలంతే. అబ్బాయికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? ఫేస్బుక్ అంటే పిచ్చి, అన్ని అందులో అప్డేట్ చేసేస్తాడు. వీడు ఫస్ట్ 5 చాలా వైల్డ్ గా ఉండేది, మీ అమ్మాయి చాలా మైల్డ్ గా ఉంది. స్కాన్ ద బ్యాండ్స్. మైల్డ్ ఏమిటండి, గోల్డ్. మరైతే ఇంకే తాంబూలాలు మార్చేసుకుందాం. మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటే మధ్యలో మేమెందుకు? ముహూర్తానికి ఇంకా 5 సెకండ్ల టైం ఉంది. మీ చేదస్తానికి చెదలబట్ట కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది? అయ్యి బాబోయ్, తుక్కు తుక్కు అయిపోతారు. 5 సెకండ్ల తర్వాత అయితే పీక్స్ చూస్తారు. అయితే లక్కని గెట్ రెడీ. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 5 4 3 2 1
గో. ఇదేంటి పోలీసులు వచ్చారు? ప్రభాకర్ సార్ అరెస్ట్. ఓకే సార్. మ్యామ్ యువర్ అండర్ అరెస్ట్. ఏంటి ఇదంతా? గులాబ్ జామ్ తింటుంటే గులకరాయ అడ్డుపడ్డట్టు శుభకార్యంలో అరెస్ట్ ఏంటండి? అసలు మా ఎండి గారు చేసిన తప్పేంటి? జనాల్ని స్వీట్స్ తో పేషెంట్లని యాడ్స్ తో పిచ్చోళ్ళని చేయటం. అది మా వ్యాపారం. నేరం ఎలా అవుతుంది? నేరమేనా వద్దా? కాన్వెంట్ కోరోడ్ ర్యాంక్ కి మీ కాజాకి లింక్ ఏంటి? క్రికెట్ ప్లేయర్ 6 కి స్వీట్స్ కి సింక్ ఏంటి? పైగా సెలబ్రిటీస్ సేల్స్ బాయ్స్ లాగా వాడుకుంటున్నారని రాంచీ నుంచి ధోని మంగళగిరి నుంచి మంతన్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇది మరీ దారుణం సార్. కటింగ్ షాప్ లో షారూక్ ఖాన్ ఫోటో పెడతారు అంటే ఆయన ఎక్కడికి వచ్చి కటింగ్ చేయించుకుంటాడనే. ఏదో పబ్లిసిటీ స్టంట్. మీ స్టంట్ల వల్ల జనం హార్ట్లకి స్టెంట్లు ఎంచుకుంటున్నారు. అందుకే లాయర్ దానే మీ ఎండి మీద మర్డర్ కేసు వేశాడు. మర్డర్ కేసా? మర్డర్ కేసా? ఎస్. ఈ పిల్లని చేసుకుంటే బోనస్ గా నిన్ను కూడా బొక్కలో వేస్తారు. కారాగారం తప్ప కాపురం ఉండదు. స్కాన్ ద బ్యాన్స్. మాకేం సంబంధం? మ్యాచ్ క్యాన్సిల్. అంతే కదా, మనకేం సంబంధం? స్కాన్ ద బ్యాన్స్. రైట్. ఇంటర్వ్యూ చేసిన పని సార్, సిచ్యువేషన్ మొత్తం ఫేస్బుక్ లో అప్డేట్ చేశాను సార్. చేసావా? అమ్మాయి లైఫ్ దుంపనాశనం చేసావా? ఏం చేశాడండి? నీ అరెస్ట్ న్యూస్ ఫేస్బుక్ లో అప్డేట్ చేశాడు. ఇక నీకు ఎన్ఆర్ఐ సంబంధాలు కాదు కదా, ఎన్జిఓ సంబంధాలు కూడా రావు. నా అమెరికా ఆశలన్నీ ఆవిరి చేసావు కదరా. ఫేస్బుక్ లో పెడతావరా? మైలేజ్ అనుకున్నాను. ల్యాండ్ మైన్ లో ఉందండి. నీకేమైనా పిచ్చ కింద? అమ్మాయి, నువ్వు ఇలా చేస్తే ఇంకే సంబంధాలు రావు. అది చెప్పడానికి నువ్వెవడరా? చచ్చిపోతాడు నువ్వేమా? మొత్తం జరిగిన దాంట్లో మెయిన్ వేళ నువ్వే కదరా. పెళ్లి కొడుకుని కొట్టావు, అడ్డు వచ్చిన అమ్మా బాబుని కొట్టావు, మధ్యలో వచ్చిన పంతులను కొట్టావు, ఉత్తి పుణ్యానికి దానిని కొట్టావు. ఇప్పుడు నన్ను కూడా కొట్టేస్తావా? కొట్టేస్తావా? కొట్టే 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 కొట్టే. కళ్ళ ముందే కళల్ని కూలిపోయి మనుషులు కూల్చేస్తారా? ఇప్పుడు కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. రై బండకిచ్చు. బాబు, ఆడపిల్ల అరెస్ట్ అయితే నాలుగు రకాలుగా అనుకుంటారు. అందరూ ఒకే రకంగా అనుకుంటారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేసి మా ఫ్యామిలీ పరువు కాపాడండి. దయచేసి ఒక్క ఫేవర్ ఫేవర్ చేయడం నేను మీ ఇంటోళ్ళున్నా అలా అనకండి బాబు. చూడడానికి సూపర్ స్టార్ కృష్ణలా ఉన్నారు. కృష్ణ గారు మంచి మనసు మన సీఏ గారిలో కూడా ఉందనే. ఆయన ప్రొడ్యూసర్లు డబ్బులు కొట్టినా చూసి చూడనట్టు వదిలేసేవారంట. సీఏ గారి చిన్న కేసు విషయంలో మన ఎండి గారిని వదిలేలారా? ఇంకా ఆపండి. మీ మాటలు ఏంటంటేనే షుగర్ వచ్చేసేలా ఉంది. సరే, నా తంటలేదో నేను పడతాను. కాకపోతే మీ ఎండి గారు రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారు. రోజు స్టేషన్ ఇంకా మాట్లాడదు. ఇందులో బేరాలు ఫిక్స్. టూరేసే అదే కదా చెప్పింది. దేవుడున్నారా? నువ్వు ఒక పని చేయాలి. అంటే ఇప్పటి వరకు నాకు అలవాట్లేదు. నువ్వు చెప్తే ట్రై చేస్తాను. కానీ ఎప్పుడు వద్దు, సాయంత్రం. అయ్యో, సాయంత్రం వరకు నేను ఆగలేను. నేను కూడా ఆగలేను, కానీ తప్పదు కదా. అయ్యో, సాయంత్రం అన్నీ ఉంటారు కదా? అవును ఉంటారు, కానీ ఆయనే కదా మెయిన్. ఆయన మెయినా? మరి నేనేంటి? ఆయన పక్కన నువ్వు ఉంటావు కదా. అన్నయ్య పక్క నేనా? వద్దు, బాగోద్దు. అదేంటి, ఆయన కేక్ కట్ చేసేది నువ్వే కదా. ఈ రోజు ఆయన బర్త్డే అని నీకు తెలీదా? బర్త్డేనా? ఈవినింగ్ ఆయనకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ హోటల్లో ప్లాన్ చేశాం. ఆయనకి అస్సలు తెలియకుండా నువ్వు అక్కడికి తీసుకుని రావాలి. ప్లీజ్, ఆయనకి తెలియకూడదు. ఇది చెప్పడానికే డోర్ వేయమన్నావా? అవును, సర్ప్రైజ్ కదా, ఎవరైనా వింటే. ఏయ్, నువ్వేమనుకున్నావు? ఏదో అనుకున్నానులే. సర్ప్రైజ్ ఆయనకే, నాకు అనుకున్నా. వెళ్ళు. నిజంగానే పోయి పని చూసుకో. దేవుడు లేడ్రా. ఏంటి, పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చావు? నీకు థ్యాంక్స్ చెప్తామని. థ్యాంక్సా? ఎందుకు? నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది. నా వల్లేంటి కొత్తగా? తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ యూరప్ అంతా తిరిగితే. క్రేజీ గాయ్. యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు. తను నీకు స్టోరీ చెప్పాడు. స్టోరీనా? అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడడానికి చెప్తే తప్పే ఉంది. అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు.
అలాంటి వాడిని నువ్వు ఓకే చేసావా? అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను. అవును, అతని గురించి తెలుసుకున్నాను. ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం, ప్రమోషన్ రాగానే మినిస్టర్నే రోడ్డు మీద వదిలేయడం, నీతో పెళ్ళి ఆపడానికి నన్ను వాడుకోవడం, సంథింగ్. అతని ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ కి పడిపోయాను. శ్రద్ధ, చాలా మంది ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అందమైన వాణ్ణి చేసుకోవాలా, డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా, చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని. కానీ ఆకాష్ని కలిశాక నాకు క్లారిటీ వచ్చింది, తెలివైన వాణ్ణి చేసుకోవాలని. ఎస్, నాకు క్లారిటీ వచ్చింది. మమ్మీ, ఆ కరణ్ వాళ్ళు మళ్ళీ టచ్ చేశారా? రోజుకి 2 సార్లు చేస్తున్నారు. ఓకే చెప్దామా? కన్ఫర్మ్డ్ గా నో చెప్పే. నేను ఆకాష్ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అతను వద్దనుకున్నాడు కదమ్మా. ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను. లేకపోతే ఏంటి, వాణ్ణి దానికి వదిలేస్తానా? డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు, కానీ వాళ్ళ నాన్న మా నాన్నని తొక్కాడు. ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది. నేను వదలను. నేను ఆకాష్ని అస్సలు వదలను. ఆపో, ఆ దరిద్రాన్ని ఆపు. ఇదా వాడితో నీ లవ్ స్టోరీ? నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా? తెలుసు డాడ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రేంజ్ చూసి వచ్చేవాళ్లే. చూసారా డాడ్, అక్కడ చూస్తే ఏం కనపడుతుందో? రూఫ్. నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే. అక్కడ లైట్లు, ఫ్యాన్లు, ఫాల్ సీలింగ్ తప్ప ఏవి ఉండవు. అదే ఆకాశ్ అయితే ఆకాశం లాంటివాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మై మరుపులుంటాయి. లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. వాడు ప్లాట్ఫామ్ కాడమ్మా. మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయండి, జస్ట్ ఫర్ అ చేంజ్. వాడికి నీ చెయ్యి పట్టుకునే స్థాయి లేదమ్మా. ఎలా నచ్చాడు? ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్లోనూ, కండలోనూ, పర్సనాలిటీలోనూ, బ్యాక్గ్రౌండ్లోనూ ఉండదు. ఇక్కడుంటుంది. ఆకాష్లో ఆ తేడానే నాకు నచ్చింది.